ఇక బీసీ బిల్లులపై నో రెస్పాన్స్. రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ. 4 నెలలుగా పెండింగ్. ఢిల్లీలో ఆందోళన చేసినా స్పందించిన కేంద్రం. నాడు బీహార్ ఎన్నికలకు 10 రోజుల్లోనే గవర్నర్ ఆమోదం. తెలంగాణ బిల్లులు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్ఫర్. కేంద్రం కావాలనే జాప్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఫైర్ అవుతా ఉన్నారు. మరి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. బీసీలకు విద్య, ఉద్యోగుల స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఆ బిల్లుల్ని గవర్నర్కు పంపగా ఆయన వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు. ఈ బిల్లులు పంపి 4 నెలలు గడిచినా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. బిల్లుల్ని ఆమోదించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు ఢిల్లీలో ఆందోళన చేసినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రతినిధులకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇక అక్కడో తీరు ఇక్కడో తీరు. బీసీ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటి విషయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇతర రాష్ట్రాలు తెచ్చిన బిల్లులకు గవర్నర్ స్థాయిలోనే త్వరితగతిన ఆమోదం లభించిందని గుర్తు చేస్తున్నారు. 2 పిల్లల నిబంధనలను తొలగించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి, ప్రభుత్వానికి ఆశావాహుల విజ్ఞప్తి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి. సర్కారు ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ ఎవ్వడు ఒత్తిడి తేలే. నేను చెప్తున్నా కదా, ఎవ్వడు ఒత్తిడి తేలే. వీళ్ళు కావాలని చేస్తున్న కుట్ర ఇది. దీంట్లో బీసీలను నిండా ముంచే కుట్ర కాంగ్రెస్ చేస్తా ఉంది. ఓపెన్ గా చెప్తా ఉన్నాం. 3 పిల్లలు ఎవరికుంటారా? 4 పిల్లలు ఎవరికుంటారా? ఎవరికుంటారు చెప్పు. ఇది బీసీలను సర్వణ బీసీల పేర్లతో ముస్లిం రిజర్వేషన్లు, ముస్లింలను తీసుకొచ్చే ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదా? ఎందుకు? మైనార్టీ కోటాలో మైనార్టీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మైనార్టీ కోటా, మైనార్టీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వాలి కదా. అది పక్కనే పెట్టి ఇక్కడ బీసీలను సర్వనాశనం చేస్తున్నారు. మా ఎస్సీ బిడ్డల రిజర్వేషన్లు కన్వర్టెడ్ క్రిస్టియన్గా పోయినా అక్కడ క్రిస్టియన్ అక్కడ చర్చికి పోవాలి, మళ్ళీ వచ్చేసి ఎస్సీ కోటాలో మనం పొందాలి, రిజర్వేషన్లు పొందాలి. అసలు క్రిస్టియన్ రిజర్వేషన్లు ఏముండవు కదా. సపరేట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చిండు కదా రిజర్వేషన్. ఆ రిజర్వేషన్తో పొందాలి మనం. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పోయేది చర్చికి పోతారు, పోయేది దేవుణ్ణి కొలుచుకోవచ్చు, మతపరమైన ఇబ్బందులు లేవు. కానీ మళ్ళీ ఎస్సీ కోటా ఎందుకు అంటున్నాం? మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ లాగా ఉండాలి కదా, మైనార్టీలుగా పోవాలి. మళ్ళీ ఎందుకు మా ఎస్సీ బిడ్డల రిజర్వేషన్లను పొందుతూ ఉన్నారు? మరి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి కదా. బనకచెర్లను ఒప్పుకోం పోతే